పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. అమ్మా, మనకి వంటింటి చిట్కాలు భలే పనిచేస్తాయి. అవునమ్మా. పూర్వపు రోజుల్లో పూర్తిగా అంటే ఎప్పుడో కానీ వైద్యుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళు కాదు కదమ్మా. ఇంట్లో ఉన్న అవునమ్మా. చిన్న చిన్న మన కిచెన్లో వాడే ఐటమ్స్తోనే అన్ని రకాలుగా వచ్చే ఇబ్బందుల్ని తొలగించుకునేవారు కదా. మెంతులు బాగా వాడేవారని విన్నా. అసలు మెంతుల వల్ల ఉపయోగాలు ఏంటి, వేటికి ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు? మెంతి లేని కూర అని ఒక మాట ఉంది. ఏదైనా రుచి లేని పదార్థం ఏదైనా ఉంటే, ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి, అందులో అసలైన పదార్థం లేకుండా ఆ వస్తువు ఉంటే, అసలు ప్రాణప్రదమైంది లేకుండా ఉంటే మెంతి లేని కూర లాంటిది అంటారు. ఓ, అదో మాట ఉంది. ప్రతి కూరలో కూడా అంటే మెంతులు చాలా వరకు ఎక్కువ వాటిల్లో మెంతి ఎక్కువ, అంత ప్రధానంగా మన వాళ్ళు మెంతిని వాడారు. ఇది చాలా ఆరోగ్యాన్ని కలిగించేటటువంటిదమ్మా. పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది మెంతిలో, చిరు చేదు ఉంటుంది, కమ్మని వాసన వస్తుంది, వేగితే రుచిగా కూడా ఉంటుంది, రుచికి దోహదం చేస్తుంది, ఆకలి కలిగిస్తుంది, అరుగుదలకు దోహదపడుతుంది. అందువల్ల మెంతిని అన్నింటిలోనూ వాడతాం మనం. ఇది పీచు పదార్థం ఎక్కువ ఉంటుందేమో, కొంచెం ఉన్నా బాగానే ఉంటుంది. తర్వాత చలవ చేస్తుంది. మనం తినే పదార్థాల్లో చాలా వరకు వేడి చేసే ఉంటాయి. అందులో ముఖ్యంగా పులుసు కూరలు, పచ్చళ్ళు, వీటన్నిటిలో చింతపండు వేస్తాము, దాంతో పాటుగా మిరపకాయలు కూడా ఎక్కువ వేస్తాం. ఇవి లోపల మనకు కొద్దిగా వేడి చేయించేటువంటి లక్షణం ఉన్నాయి. దానివల్లే కదా మనకి ఎసిడిటీ ఇలాంటివి అవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి రాకుండా కాపాడడానికి మెంతి చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. మెంతి లేకపోతే మీకు పచ్చడికి రుచి ఉండదు. ఓకే. పులుసుతో చింతపండు పెట్టి చేసే ప్రతి పదార్థంలోనూ మెంతి వేస్తాం. అంటే ఇటు చలవ చేస్తూ వాటి వల్ల వచ్చేటటువంటి వాటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. దీంట్లో ఉన్న ఔషధీ గుణాలు ఇంత అంత అని చెప్పడానికి వీల్లేదని చెప్తారమ్మా. నిల్వ పచ్చళ్ళలో కూడా వాడతాం కదా, అన్నిట్లో వాడతాం. ఓకే. ఇప్పుడు మామూలు రోటి పచ్చళ్ళు చేసుకునేటప్పుడు అయితే దాంట్లో తిరగమూతలోనే దీన్ని వేసి వేయించటం ఉంటుంది. నిలవ పచ్చళ్ళలో వేయించం. అవునవును, పచ్చివే వేస్తాం. అవును. ఎంత చక్కగా ఉంటాయో అవి, నాని చాలా బాగుంటాయి. తర్వాత ఈ మాగాయి, మెంతికాయ ఇలాంటివి పెడతాం. వాటిల్లో వేయించినటువంటి మెంతి పొడి కలుపుతారు. అప్పుడు ఆవకాయ వేడి చేస్తుంది అని అంటారు కదండి. ఆవ వేడి వల్ల మెంతికాయ కనుక అయినట్టయితే వేడి ఉండదు. ఎందుకని? వేయించిన మెంతి పొడి కలుపుతారు అందులో ఎక్కువ. ఉరికే రుచికి నిలవ ఉండడానికి సహాయపడుతుంది అని చెప్పి కొంచెం ఆవపిండి కలుపుతారు. కనుక ఈ విధంగా మెంతి అన్నది ఆహారంలో సమతౌల్యతకి సహాయం చేసేటటువంటిది. వారికి కూడా మనం ఎక్కువగా వాడుతూ ఉంటాము. అదే వాటిని మెంతి నానబెట్టి, ఆ నానబెట్టిన నీళ్లు తీసుకున్నట్టయితే చాలా వరకు డయాబెటీస్, మధుమేహం అదుపులో ఉంటుంది అని చెప్తారు. అంతేకాదండి, వాటిని వేయించిన మెంతులు దగ్గర పెట్టుకుని అప్పుడప్పుడు నోట్లో వేసుకుని తింటూ కూడా ఉంటారు కొంతమంది. లేదా మెంతులు వేయించిన పొడి దగ్గర పెట్టుకుని అది అప్పుడప్పుడు కాస్త నోట్లో వేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది నాకు తెలియదు, కానీ అలా అలా చేసేవాళ్ళని చూసాం. సౌందర్యంలో కూడా, సౌందర్య సాధనాలకు కూడా మెంతి చాలా బాగా ఉపయోగపడుతుందమ్మా. అంతేకాదు, ఆరోగ్యం విషయానికి వచ్చినట్టయితే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటారు, IBS అని ఒకటి ఉంటుంది. అంటే కొన్ని రకాల పదార్థాలు ఇంకా వాళ్ళు తినను కూడా తినరు, వాసన చూడంగానే వాళ్ళకి మూమెంట్ మొదలవుతుంది. అది సైకలాజికల్. కానీ తినంగానే వచ్చేది కొన్ని ఉంటాయి. అంటే కొంతమందికి ఏదో కారం పడదు, కొంతమందికి ఏదో గోంగూర పడదు, కొంతమందికి శనగపప్పు పడదు, ఒకళ్ళకి ఇంకోటి వంకాయ పడదు, ఇట్లాంటివి ఉంటాయి కదా. అవి అంటే ఇలా తింటూ ఉండగానే వాళ్ళకి బౌల్ మూమెంట్ వస్తుంది. అట్లా ఉండి ఎలా వస్తుందంటే, ఒకసారి వస్తే పర్వాలేదు కానీ అవి మోషన్స్ లాగా ఈ నీరసపడేటటువంటి లక్షణాలు ఉన్నాయి. కొంతమందికి దేనివల్ల కూడా తెలీదు, ఇరిటబిలిటీ. అట్లాంటి వాళ్ళకి తగ్గాలి అంటే రాత్రిపూట పెరుగులో మెంతుల్ని నానబెట్టి ఉదయం తింటారండి పరగడుపున. ఎన్నో అక్కర్ల, ఇన్ని చిన్న చెంచాడు అంతా, ఒక పెద్ద చెంచాడు పెరుగులో నానబెట్టేసి పొద్దున పూట నిద్ర లేవంగానే మొహం కడుక్కోగానే పరగడుపుని తినాలి ఆ పెరుగు, ఆ మెంతి. అలా ఉన్నవాళ్ళు కొద్ది రోజులు వరుసగా అట్లా గనక తీసుకున్నట్టయితే ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ తగ్గుతుంది. మెంతి అనేక రకాలుగా మనకి చెప్పాను కదా, జీర్ణ వ్యవస్థకి సహకరిస్తూ
ఏ రకమైన వేడి, ఇరిటేషన్ లాంటివి ఉంటే వాటన్నిటినీ కూడా చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పెడుతుంది. ఇది ఆరోగ్యానికి సంబంధించింది. అవును. ఇంకా సౌందర్య సాధనంగా అయితే మీకు తెలుసు, ముఖానికి జుట్టుకి, మొహానికన్నా కూడా ఎక్కువ తలకి వాడతాం. మెంతి నానబెట్టి గోరింటాకులో కలిపి పెరుగులో కలుపుకొని తలకి పట్టించుకోవడం. అంతేకాదు, మెంతి కూర ఉందే, అది చాలా లేత మెంతి కూర, మనకి మామూలుగా పెద్ద పెద్ద ఆకులు ఉండే మెంతి కూర కాకుండా అప్పుడే చిగుళ్ళు వచ్చిన మెంతెం కూర అంటూ ఉంటారు, చిన్న చిన్న కట్ట, అసలు అది ఇంతే ఉంటుంది. అవునవును. దాన్ని తెచ్చి రుబ్బి తలకి పెడతారు. అది చాలా బిరుసుగా ఉండే జుట్టు కాస్త మెత్తగా తయారవుతుందని, డాండ్రూఫ్ పోతుందని, తర్వాత జుట్టు ఊడడం తగ్గిస్తుందని, నల్లబడుతుందని ఏం పెద్ద చెప్పలేదు దాని గురించి. ఇప్పుడు చాలా మందికి అసలు ఆ విషయం అది, ఉన్న 4 పోచలైనా నల్లగా ఉండాలి, ఆ మాట ఏమి ఎక్కడ కనపడదు. కానీ ఊడటం కూడా ప్రధాన సమస్యగా తయారైందమ్మా ఇవాళ రేపు. జుట్టు అసలు అందులో శీతాకాలంలో ఎంతగా ఊడిపోతుంది. నిజానికి శీతాకాలం ఊడకూడదు, మరి ఎందుకన్నా ఎందుకో మనం ఊడిపోతుంది. ఎక్కువ మందికి ఒక కారణం ఏం చెప్తున్నారంటే, ఈ బూస్టర్ డోస్ తీసుకున్నారే కరోనాకి, దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్స్ ఏంటంటే జుట్టు ఊడిపోవడం అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఎందుకంటే బాగా నిర్ధారణ చేస్తే కానీ చెప్పలేం. ఇవన్నీ ఎవరికి తోచింది, నా అనుభవంలోకి వచ్చింది నేను చెప్తాను, మీ అనుభవంలోకి వచ్చింది మీరు చెప్తారు, ఇంకోళ్ళ అనుభవంలోకి వచ్చింది వాళ్ళు చెప్తారు. అది సరి అయింది అవ్వాలి, 100కి 100 పాళ్ళు నిజం అవ్వాలనేటటువంటి నియమం ఏం లేదు. అవును, కొంతకాలం అయిన తర్వాత నిర్ధారణ చేయడం జరుగుతుంది. అవును. కానీ ఎక్కువ మంది చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, అనేకం ఉన్నాయి అనుకోండి, అందులోనూ వాటిల్లో ప్రధానంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏమిటంటే జుట్టు ఊడిపోవడం. దానివల్ల అసలు కరోనా వచ్చిన వాళ్ళకి ఊడిపోయింది, ఎందుకంటే శరీరంలో ఇమ్యూనిటీ తగ్గింది, శక్తి తగ్గిపోయింది గనక. ఇవి రాకపోతే బూస్టర్ డోస్ తీసుకున్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఊడిపోయిందని విన్నాను. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు, ఎందుకంటే శరీరాన్ని నీరస పెట్టడమే కారణం. అవునమ్మా, అది ఆ విధంగా మెంతులు చాలా బాగా ఉపయోగపడతాయి. ఊడకుండా కుదుళ్ళని గట్టిపరుస్తాయమ్మా. ఇది చలవపరిచే లక్షణం కదా. జుట్టు ఎందుకు ఊడిపోతుంది? ఎక్కువ వేడి ఉంటే. తలలో బుర్ర బాగా పనిచేసే వాళ్ళకి జుట్టు త్వరగా ఊడుతుంది. అవునవును. మరి అది ఎక్కువ బుర్ర పనిచేస్తూ వేడి చేసింది అంటే అది చలవపరచడానికి మెంతులు నానబెట్టి రుబ్బి కలుపుకోవడం కానీ, సాధారణంగా గోరింటాకులో కలుపుతూ ఉంటారు చాలా మంది. కాదు ఎర్రబడుతుందేమో జుట్టు అని అనుమానం ఉన్న వాళ్ళు అది లేకుండా కూడా కలుపుతారమ్మా. అది లేకుండా కొంతమంది పెరుగులో కలుపుకొని పెట్టుకోవటం తెలుసు. అదే పెరుగులో కలిపి పెట్టడం. కానీ పెరుగులో కలిపి పెడితే మాత్రం పెరుగుకున్న లక్షణం ఏమిటంటే ఏమాత్రం ఆయిల్ లేకుండా తీసేస్తుంది పెరుగు. వెంటనే నూనె రాసుకునే అలవాటు ఉన్న వాళ్ళకి పర్వాలా. అవును. లేకపోతే ఇప్పుడు నూనె రాయరు కదా చాలా మంది, అట్లాంటి వాళ్ళు పెరుగులో కలుపుకున్నట్టయితే జుట్టు చిట్లిపోతుంది. పెరుగుకి జిడ్డు లేకుండా చేసే లక్షణం ఉంది, పాలకి జిడ్డు చక్కగా పేర్చే లక్షణం ఉంది. అంచేత పెరుగులో పెట్టుకున్న తర్వాత నూనె రాచు, తర్వాత స్నానం చేయగానేనో మర్నాడో నూనె రాచుకునే అలవాటు ఉన్న వాళ్ళకి పర్వాలేదు. అది ఆయిలీ హెయిర్ ఉంటుందే వాళ్ళకి చాలా మంచిది. డ్రై అవుతుంది, కొంచెం డ్రై అవుతుంది, ఆయిలీగా ఉండదు. చాలా మంచిది పెరుగులో కలిపి పెట్టుకున్నా. మనకి సిక్కులు అదే చేస్తారని చెప్తారమ్మా. వాళ్ళు మగవాళ్ళు కూడా పెద్ద పెద్ద జుట్టు పెంచుకుంటారు కదా, వాళ్ళు దేంతో తల రుద్దుకుంటారు అంటే మెంతులు కలిపిన పెరుగు తలకి పెట్టి దాని తర్వాత దాంట్లో శనగపిండి కలిపి దాంతో రుద్దుకుంటారట. కొంచెం పులిసిన పెరుగు, దాంట్లో శనగపిండి, మెంతి కలిపి పొడి కలిపి దాంతో రుద్దుకుంటారు వాళ్ళు. వేరేది ఇంకేం వాడరు. సో మెంతులు మనం లోపలికి తీసుకున్నా మంచిదే, పైకి వాడుకున్నా చాలా మంచిదమ్మా. చలవ చేస్తాయి, మంచిది, చాలా ఆరోగ్యం. అందుకే ఒక సామెత చెప్పాను కదా, మెంతి లేని కూర అని చెప్పి. ఇటు మామూలుగా ఒక వేపుళ్ళు అని చెప్తూ ఉంటామే, కరకరలాడే చిప్స్ లాగా, అట్లాంటి వాటిల్లో తప్ప. కానీ కొన్ని ప్రాంతాల్లో వాటికి కూడా మెంతి వాడతారు. ఎట్లా వాడతారంటే కూర పొడిని కొట్టుకుంటారు. వేయించిన మెంతులు, జీలకర్ర, కొద్దిగా ఒకటో ఇవి వేయించి ఇంగువ వాడేవాళ్ళు కొంచెం ఇంగువ వేసి, మిరపకాయలు కూడా ఒక్కసారి ఆ చివర కూరకారం, దాంట్లో తప్పనిసరిగా మెంతి ఉంటుంది.
ఓహో. అది పొడి ఫ్రైలో మరి కూడా మనం వేసుకుంటారు. వేపుళ్ళ మీద కూడా వేసుకోవచ్చు. ఓకే. కనుక దాని రుచి వేరు, అసలు ఆ కమ్మదనమే వేరు. వంట చేస్తున్నారు అని బయటికి వాసన తెలిసిందంటే మెంతి వాసన వల్లే తెలుస్తుంది. ఆ, ఇంగువ కానీ, వెల్లుల్లి వాడేవాళ్ళు వెల్లుల్లి కానీ, ఆ. లేకపోతే మెంతి కానీ, ఓకే. ఈ వాసన వల్లే వంట జరుగుతోందని తెలుస్తుంది. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే. నమస్తే అమ్మా.